వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఝలక్ తగిలింది. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నో చెప్పింది. తెలంగాణ నవ నిర్మాణ సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది జనసేన నేతలు. అయితే పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సభకు అనుమతి ఇవ్వలేదు తెలంగాణ పోలీసులు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా సభకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పారు. తెలంగాణ నవ నిర్మాణ సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా జనసేనకి సంబంధించినటువంటి లీగల్ టీం దాఖలు చేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. సో కనీసం ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికైనా అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటరికల్ గా కామెంట్స్ కూడా చేసినటువంటి వైనాన్ని మనం చూసాం. సో హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట లభించేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఉత్కంఠ ఇప్పటి వరకు సాగినటువంటి నేపథ్యంలో ఈ రోజు జనసేన తలపెట్టినటువంటి సభ జరుగుతుందా లేదా అనేటువంటి ఆందోళన ఒకంత జన సైనికుల్లో కూడా కనిపించింది. ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఝలక్ తగిలింది. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు తిరస్కరించింది. తెలంగాణ నవ నిర్మాణ సభకు అనుమతి ఇవ్వాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జనసేనకు సంబంధించినటువంటి లీగల్ టీం. అయితే పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో పిటిషన్ ను తిరస్కరించింది తెలంగాణ హైకోర్టు. అయితే పిటిషన్ తిరస్కరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఎట్టకేలకు హైకోర్టులో అన్న ఊరట లభిస్తుంది అని జన సైనికులు భావించారు, కానీ హైకోర్టు తిరస్కరించినటువంటి వైనం అసలు కోర్టులో ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జనసేన పార్టీ పిటిషన్ వేశారు, దానికి సంబంధించి ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్ వేశారు, ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఏదైతే గచ్చిబౌలి అనే ఒక కన్వెన్షన్ హాల్లో దాదాపు 2000 మందితోటి ఈ సభ నిర్వహించనున్నారు. దానికి సంబంధించి తెలంగాణ నవ నిర్మాణం అనే పేరుతో కూడా ఈ సభ నిర్వహిస్తా ఉన్నారు. దానికి ప్రధానంగా వీళ్ళందరూ కూడా జన సైనికులు, జన నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. భారీ ఏర్పాట్లు కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా భారీ ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనసేన పార్టీకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు ప్రధానంగా హైకోర్టులో చాలా కీలక అంశాలను జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, జనసేనకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు మరి కోర్టుకి విన్నపించారు. ఖచ్చితంగా మేము ఈ 2000 మందితో కేవలం లోపలనే అంటే ఇండోర్ లోనే ఈ సభ పెట్టుకుంటాము. ఈ సభకు ఎలాంటి ఇబ్బందులు కలవు బయట ఉన్న వాళ్ళకంటూ కూడా మరి వాళ్ళు అయితే హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తుల ముందు చెప్పారు. కానీ అక్కడ వాదనలు విన్నటువంటి న్యాయమూర్తులు మాత్రం ప్రస్తుతం ఈ మొత్తం మోషన్ కి సంబంధించి కూడా హైకోర్టు ఇప్పటికే సమ్మర్ హాలిడేస్ లో ఉంది. ఇప్పుడు కేవలం 3 న్యాయమూర్తులే ఉన్నారు. 3 న్యాయమూర్తుల నేతృత్వంలో ఇదంతా కూడా నడిచింది. వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు, ఇప్పటికే పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా మీకు సంబంధించినటువంటి ఇది ఇవ్వలేదు, అంటే ఈ పర్మిషన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా శాంతి భద్రతలు మరి పాటించాల్సిన అవసరం ఉంటది. పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఖచ్చితంగా మరి, ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద కొంత కోపంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ సమాజం. సో ఎక్కడైనా కొంత మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కలిగే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగానే మేము ఈ పర్మిషన్ ఇవ్వలేకపోతున్నామంటూ కూడా ఆ పిటిషన్ తిరస్కరించింది. ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్ జనసేన న్యాయమూర్తులకు సంబంధించిన జనసేన అడ్వకేట్లు ఇచ్చారో ఆ పిటిషన్. ఇలాంటి సందర్భంలో ప్రధానంగా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, కనీసం సభ పెట్టడానికి అనుమతి ఇవ్వట్లేదు అనేసి వేసిన హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ గురైంది కాబట్టి ఇక సభ లేనట్లేనా, లేదా జనసేన పార్టీ ప్రత్యామ్నాయంగా ఈ తక్కువ టైంలో ఏదైనా ఆలోచించి చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. 2-3 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వేసుకున్నారు, హౌస్ ను బుక్ చేసుకున్నారు, మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా మరి కొన్ని క్షణాల్లోనే పవన్ కళ్యాణ్ ఆ సభకి వెళ్లి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటది. తన మీద వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, రాజకీయ నాయకులు చేసినటువంటి విమర్శలు కావచ్చు, అలాగే కొన్ని తెలంగాణ ప్రజలు చేసినటువంటి విమర్శలు, వీటన్నిటిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఆ సభలో ఉండే. కానీ ఇప్పుడు మరి హైకోర్టు తిరస్కరించింది కాబట్టి ఖచ్చితంగా మరి ప్రస్తుతం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ఆ హాల్లోకి వెళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా మరి చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా
ప్రెస్ మీట్ అంటే ఇంట్లో అయినా లేదంటే ఆ కన్వెన్షన్ హాల్లోనైనా పెట్టే అవకాశం ఉంటది. ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఖచ్చితంగా ఏదైతే ఆ కన్వెన్షన్ హాల్ కి సంబంధించి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దాదాపు పవన్ కళ్యాణ్ నివాసం ఏదైతే మాదాపూర్ కు సంబంధించి ఏదైతే ఆయన నివాసం ఉందో ఆ నివాసంలోనే మరి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ఆయన వివరించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ప్రెస్ మీట్ కి సంబంధించి సో కనీసం ప్రెస్ మీట్ కైనా మాకు 1 గంట అనుమతి ఇవ్వండి అంటూ కూడా సెటరికల్ గా అడిగినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ సాధారణంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనుమతితోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పరంగానే ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? డెఫినెట్లీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో దాదాపు ఇది పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కొంత మరి భావోద్వేగంతో ఉన్నారు. ఎందుకంటే ఆ సభ ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి మరి రిజెక్ట్ చేసింది కాబట్టి ఆ సభ పెట్టుకోవద్దని చెప్పింది కాబట్టి కొంత ఆవేదనతో ఉంటారు. కాబట్టి ఏమైనా మరి జరిగే అవకాశాలు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత పోలీసులకు సమాచారం ఇచ్చి మేము ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము, కేవలం ప్రెస్ మీట్ వరకే అది శాశ్వతం అని చెప్పి మరి పోలీసులను కూడా మరి అనుమతించాలి అనే మరి చెప్పుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి సిరాజ్. ఎందుకంటే ప్రెస్ మీట్ పెడితే క్యాజువల్ గా పోలీసులకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్ కి ప్రధానంగా ఖచ్చితంగా పోలీసులకి కొంత ఏదైతే మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండొచ్చు సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఝలక్ తగిలింది. జనసేన దాఖలు చేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నో చెప్పింది. తెలంగాణ నవనిర్మాణ సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జనసేనకు సంబంధించినటువంటి లీగల్ టీం. అయితే జనసేన నేతలు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ను తిరస్కరించింది తెలంగాణ హైకోర్టు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీన్ని పురస్కరించుకొని దాదాపు 2,000 మంది ప్రతినిధులతో ఇవాళ గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ లో సభ పెట్టేందుకు జనసేనకి సంబంధించినటువంటి లీగల్ టీం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ ఇటీవలే ఏపీ నేతల పైన మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కామెంట్స్ పైన వివాదం చెలరేగడం, కొంతవరకు రాజకీయ పరమైనటువంటి వివాదాలు రావడం, శాంతి భద్రతల పరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉండొచ్చు. పార్కింగ్ కొరతకు సాకుగా చూపుతూ కూడా ప్రధానంగా తెలంగాణ పోలీసులు కూడా అనుమతిని నిరాకరించారు. అయితే పోలీసులు శాంతి భద్రతలను అదుపులో పెట్టుకొని సభ నిర్వహించడానికి అనుమతిని ఇవ్వడం లేదని జనసేనకి సంబంధించినటువంటి లీగల్ టీం ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి మనం గమనించాం. కానీ ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠకు తెరదించుతూ కూడా ఈ పిటిషన్ విచారణ కూడా తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈరోజు సభ నిర్వహించేటువంటి అవకాశం దాదాపు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా అనుమతి ఇవ్వనటువంటి సిచ్యువేషన్. కనీసం ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా అనుమతి ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొంతవరకు విమర్శనాత్మకమైనటువంటి కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమతితోనే ప్రెస్ మీట్ నిర్వహిస్తారా లేదా, ఒకవేళ ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఎలాంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతుంది అన్న దానిపైన మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.